కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏమో ఇది ఇలాగొచ్చింది ఏంటి? ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా? ఎవరైనా ఏదైనా చెడు పెట్టారా? లేకపోతే ఈ రోగం ఎందుకు వచ్చింది? ఈ రోగం, ఈ జ్వరము క్యాన్సర్లోకి దారితీస్తుందా? ఇక్కడెక్కడో కంతి కింద వచ్చింది, లేకపోతే ఒక నాకు స్పాట్ కింద వచ్చింది, లేకపోతే రకరకాలుగా స్పాట్స్ వస్తూ ఉన్నాయి. ఇదేదో ఒక ఇన్ఫెక్షన్ ఏమో, లేకపోతే ఇది పెద్ద డిసీజ్ ఏమో, మరణకరమైన రోగం ఏమో, అయిపోయింది నా చరిత్ర అని భయపడుతున్నామేమో. ఏ గడ్డైనా ఏదైనా ఏది నీకు అంత మాత్రము హాని రాందు. దేవుడు రానివ్వడు. ఏడుస్తున్నావా? మన గుంటూరులో ఒక ఆమె గొప్ప సాక్షి చెప్పింది. ఆమె శరీరంలో 30 క్యాన్సర్ కంతులు ఉన్నాయి, పెద్ద లెమన్ లాగా ఉన్నాయన్నమాట. ఆయన స్కాన్ చేసి, అమ్మ నీ శరీరం లోపల క్యాన్సర్ కంతులు ఎక్కువ ఉన్నాయి, అన్నీ పాడైపోయింది మొత్తం లోపల, ఇంక నువ్వు చనిపోతావు, వేస్ట్, ఆపరేషన్ చేసినా బతుకు అన్నాడు. ఏడుస్తూ వచ్చింది. నేను అన్నాను, చేసేమని ఆపరేషన్, తీసేమన్నాను, చచ్చిపోతానేమో ఫాస్ట్ గారు. నీకు హాని రాదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళీ ఆయుష్ వచ్చేస్తుంది నీకు ఏ రోగం ఉండదట. అది ఆపరేషన్ చేస్తే డాక్టర్ బయట పెడితే 30 వచ్చినాయి. 30 క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి. చూపించాడు ఆ డాక్టర్, వాళ్ళకి ఆశ్చర్యపోయారు. బ్రతుకు అన్నాడు డాక్టర్. పరమ డాక్టర్ యొక్క అసిస్టెంట్ కాంపౌండర్ నేను చెప్పాను, నా యేసు పరమ వైద్యుడు బాగు చేస్తాడు. యేసయ్య మాటను బట్టి ఆమె మళ్ళీ నూతన చిగురు పట్టేసింది. బలమైన సాక్ష్యం చెప్పారు గుంటూరులో. మాది గుంటూరు. ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను 2020 డిసెంబర్ నెల 3 బొమ్మల సెంటర్లో, అక్కడి నుంచి ప్రార్థనకి అయ్యగారి దగ్గరకు వస్తున్నాను. టీవీలో విని ఆ వాక్యాన్ని నేను వింటున్నాను. ప్రతిరోజు వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. అయ్యగారి తైలాభిషేకాన్ని నేను తీసుకెళ్ళి, మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ అన్నారు. అప్పుడు ఆమె కడుపులో 30 గడ్డలు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్నాయి, ఒక్కొక్కటి 30 గడ్డలు మాకు కళ్ళ ముందు బేషన్లో వేసి చూపించారు డాక్టర్లు. ఆమె చనిపోయిద్ది, బ్రతకదు అని చెప్పి సంతకం పెట్టించుకున్నారు అందరూ. పెట్టించుకుంటే నాకు ఒక్కదానికి మటుకు చెప్పలేదు బీపీ ఉందని, మా పెద్ద తమ్ముడికి బీపీ ఉందని చెప్పలేదు. ఈ విషయం చెప్పకుండా వాళ్ళందరూ బాధపడుతుంటే నాకేమనిపించిందంటే, నేను దేవుడికే ప్రార్థన చేసే, హాస్పిటల్లో కూడా నేను మోకరించి నేను ప్రార్థన చేశా. అయ్యా, చిన్నప్పటి నుంచి నా 10 సంవత్సరాల వయసులో మా తండ్రి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడు, కానీ అప్పటి నుంచి మా 5 సంతానాన్ని మమ్మే కాపాడుతుంది.
మమ్మ మాకు కావాలి, మమ్మల్ని నువ్వు బ్రతికించు అని చెప్పి నేను ప్రార్థన చేయగా అమ్మకి ఆపరేషన్ జరిగింది, క్షేమంగా ఉంది. ఇప్పుడు ఆమె సజీవురాలు లెక్కల్లో ఉందంటే దేవుడికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఎందుకు ఇన్ని లక్షల మంది ప్రార్థనా శక్తికి తండోపతండలు, అసలు ఎండను కూడా ఎందుకు లెక్క చేయట్లేదు? నేనన్నా భయపడుతున్నాను ఎండకు, కానీ జనాలు భయపడట్లేదు. వారు అన్నీ వదిలిపెట్టేసి దైవజనుడు వస్తున్నాడు, వాక్యం కావాలి. ఎందుకంటే వాక్యము మరి ఎక్కడ వెదజల్లబడుతుందో, మారు మనసు పొందిన సేవకుడు ఎక్కడ వాక్యం ఎదజల్లుతాడో అక్కడ కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే నీకేది ఎంత మాత్రము హాని చేయటానికి లేదు. Luke chapter 10 verse 19, 3rd line. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. రోగమైనా, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, తెగులైనా, లేకపోతే మంత్రాలు, అమ్మో మా ఇంటి పక్క అతను అన్ని మంత్రాలు వేసేస్తున్నాను నా మీదకి, మా వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్నది మొన్న ఒక ఆమె. నేను అన్నాను, మంత్రాలు వేయటానికి వాడేవాడు, రావటానికి ఆ మంత్రం ఏంటిది? నేను చెప్తున్నాను చూడు, నేను ప్రార్థిస్తున్నాను, ఆడేదైనా మంత్రాలు వేసేయడు అని అనుకుంటే ఆ మంత్రం ఆడి మీదకి నేను తిరిగి పంపిస్తానన్నాను. దెబ్బగా మన్నాడు నుంచి ఆమె అంటది, అయ్యగారండి మరుసటి రోజు మా వ్యాపారం చాలా బాగుందండి. మనకి యేసయ్య ఉన్నాడు, మనం భయపడవలసిన పని లేదు. మన మీదకి ఎవరు చెడ్డ పలుకుతో చెడ్డ మన మీదకి నెట్టడానికి వస్తారో ఆ చెడ్డ వారికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అబ్రహాం చెప్పాడు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను అన్నాడు. అది అసలు ఇలాంటి ఇంత పవర్ఫుల్ గాడ్ ఎవరికి లేడు. ఫ్రెండ్స్ కూడా ఉండరు ఎవరికి ఇలాంటి మనసున్నాడు. నిన్ను ఎవరిని బ్లెస్ చేస్తే వాళ్ళు బ్లెస్ అయిపోతారు. చూడండి, నువ్వు బాగోవాలి, అమ్మా దేవుడన్నీ ఇచ్చేయాలి, మీరు మనశ్శాంతిగా ఉండాలి, రక్షించబడాలి నీ కుటుంబం అంటే అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అన్నీ మధ్య ఒకటొకటి బాగా సంపాదించుకుంటారు, పాడైపోవాలని పూజలు చేయటం, రకరకాల చెడు మనసుతో మాట్లాడుతాను అనుకోండి, అది ఇంకా వారి మీద డబల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నిన్ను ఎన్నుకున్నవాడు మామూలు దేవుడు కాడైనా పరిశుద్ధుడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆత్మ ద్వారా 33 సంవత్సరాలు జీవించాడు, సిలువ వేయబడ్డారు, ఆయన రక్తము చిందించాడు, ఆ రక్తంలో మన దోషాన్ని అంతటిని కొట్టిపడేశాడు. ఆయన సమాధి నుండి లేచాడు, ఆయన పునరుద్ధానుడిగా లేచాడు, నీతిమంతుడైన ఆయన సమాధిలో లేడు. ఆ రిజరెక్షన్ పవర్ తోటి ఆయన గ్యాలిలీకి పోయాడు. దేవుని దూత అంటది ఆ సమాధి దగ్గర ఉండి మగ్దలేని మరియా మరొక మరియా వెళ్ళి, అంటే Matthew 28 వాళ్ళు ఉదయాన్నే సమాధి దగ్గరికి వెళ్తే దేవుని దూత అక్కడ కూర్చొని, మీరు ఇక్కడ సమాధిలో చూడటం కాదు కానీ అసలు చూడండి, ఓకే చూసుకుని వెళ్ళండి, కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలే వెళ్ళిపోయాడు, మీకు ముందుకు వెళ్ళిపోయాడు, మీరు ఆయనను గలిలేలో చూస్తారు. జీవం గల దేవుని ఆశీర్వాదాలు మీకు గుర్తుందో లేదో, గలిలే ఆశీర్వాదాల గురించి కొన్ని తైలాభిషేక ప్రార్థనలో కొన్ని ఎపిసోడ్లు చెప్పాను నేను. గలిలయ బ్లెస్సింగ్స్ అనేది ఏంటంటే, గలిలయలో ఆయనను చూస్తూ అంటే గెన్నెసరత్ అంటారు దాన్ని. గలిలయ సముద్రానికి ఇంకొక పేరు ఏంటంటే గెన్నెసరత్, తిబేరియా సముద్రం అంటారు. నేను వెళ్ళాను కనుక చూశాను కనుక, అది ఒక 22 కిలోమీటర్ల పొడవు ఉంది, 21 కిలోమీటర్ వెడల్పు ఉంది. అక్కడ చేపలు అసలు అక్కడున్న చేపలు ఉన్నంత టేస్ట్ లోకంలో ఇంకెక్కడ ఉండవు. అక్కడే పేతురు దివాలా తీసినప్పుడు దేవుడు ఏం పడలేదా పేతురు అంటే, సీమోను పడలేదు అన్నాడు. సరే అక్కడ వాళ్ళు అన్నాడు, వేస్తే లాగలేకపోయాడు అంతే చేపలన్నీ, ఆ పడవ నిండా చేపలే. అంటే వ్యాపారము, బ్రతుకు తెరువు, దీవెన, గలిలయ మహిమది. నీళ్ళ మీద నడిచాడు, అదే గలిలయలో యేసయ్య. ఆధారం లేకుండా నడిచేసాడు ఆయన నడుస్తుంటే పేతురు అన్నాడు, నేను నడొచ్చా అన్నాడు, రా అన్నాడు. పేతురు కూడా నడిచేయటం మొదలెట్టాడు. అంటే మన ఆశీర్వాదం మహిమ చూడటం అంటే ఆధారము లేకుండా వ్యవహారాలు నడిపించుతాం మనం. ఆధారము బేస్ లేకుండా వ్యాపారాలు నడుస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తి అంతస్తులు వస్తాయి, అన్నీ వస్తాయి. నీకు ఎవరు సహాయం లేకపోయినా ఆయనే నీకు వెలుగై ఉన్నాడు.
గలిలే ఆశీర్వాదం కూడా చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. చేప యేసు ప్రభు వారికి పొన్ను కట్టింది. పంచాయతీ వాళ్ళు ఆపేశారు ఆయన్ని. ఆయన ఆ కపెర్నహూము దగ్గరలోకి వెళ్తుంటుంటే, ఆ సముద్రం వారిని వెళ్తూ ఉంటుంటే పంచాయతీ వాళ్ళు పొన్ను కట్టమంటే, పొన్నా ఓకే, పేతురుని అడుగుతారే, మీ సార్ పొన్ను కట్టడా, తిరుగుతున్నాడు, 6 షెకెలు కట్టాలి కదా, కట్టాలి, ఆయన అడగొద్దు అంటాడు. అలా కాదు, నువ్వు అడుగు అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, పేతురు అలాగ అనకూడదు, మనం కట్టాలి. మరి కట్టాలంటే నా దగ్గర ఏం లేవు బాబు అంటాడు. నీ దగ్గర ఎప్పుడున్నాయి, ఒకప్పుడు ఉన్నాయేటి, నేను చెప్తాను చూడు. నువ్వు అక్కడ గేలం అయ్యి, ఎక్కడ గలిలేలో గేలం వేసాడు, వేస్తే ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో షేకేలంటే చూడన్నాడు. వెంటనే పేతురు అందరి ముందు అలాగ వెళ్ళిపోతుంటే, పంచాయతీలో ఎక్కడికి వెళ్తున్నా ఏంటంటే, కంగారు పడుకుని ఆయన చేప పడుతుంది అన్నాడు. అందరూ ఆ పంచాయతీ వాళ్ళందరూ చూస్తున్నారు, ఆ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తున్నాడు, యేసుప్రభు వారు శిష్యులు చూస్తున్నారు. వెళ్ళిన వెంటనే చేప పడింది. ఆ గేలం వేస్తే ఆ గేలంలో చేప తీశాడు. ఆ తీసిన వెంటనే బాబు చేప ఉందన్నాడు. దాన్ని నోరు తెరు అన్నాడు యేసయ్య. దాన్ని నోరు తెరిస్తే దాని నోటిలో షెకెల్ ఉంది. ఆమేన్. ఆశ్చర్యపోయి ఆ నీసంతా, ఆ మురికంతా పేతురు కడిగి ఆ నీళ్ళలో ఆ పంచాయతీ వాళ్ళకి ఇస్తే పంచాయతీ వాళ్ళు మారు మనసు పొందించారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళందరూ ఇదేంటి ఇంత గొప్ప ఆశ్చర్యమా. అందుకే ఆ ఫిష్ని ఆ పీటర్ ఫిష్ అంటారనమాట. మహిమ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాగ్దానంలో కూడా చిన్న మెసేజ్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఇలాంటి మహిమలు చూస్తారు. ఏంటి చేప నోట్లో షేకేలు మహిమ ఏంటంటే, చేప నోట్లో ఉన్న షేకేలు ట్యాక్స్ కట్టడానికి ఉపయోగపడింది. అంటే మీ చిన్న చిన్న వ్యాపారాలు ఇక మీదట పెద్ద పెద్దగా ట్యాక్స్ కట్టే పెద్ద వ్యాపారాలుగా మారిపోతాయి అన్నమాట. మీది చిన్న చిన్న ఉద్యోగాలు, మీకు ట్యాక్స్ కట్టేది ఏం లేదు ఇప్పుడు. కానీ దేవుని మహిమను చూస్తావంటే, నీ పిల్లలు, నీ కుటుంబం, మీరు లక్షల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే కోట్ల రూపాయలు వస్తేనే లక్షల రూపాయలు మనం కట్టగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత అద్భుతమైన వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని మహిమ. మీకు ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఏ కష్టమైనా, చీకటైనా, వ్యాధైనా, ఇక అన్ని అద్భుతాలే చూస్తావు. ఆత్మనికి తోడుండను గాక. గాడ్ బ్లెస్ యూ. అయ్యగారికి వందనాలు. మా ఊరు పెనగంచిప్రూలు. నా పేరు చంద్రకళ, నా భర్త పేరు పావుదాసు. మా మ్యారేజ్ 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. లేకపోతే ప్రార్థన శక్తికి వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన 5 సంవత్సరాలకి మళ్ళీ రెండో కాన్పు నాకు అందలేదు. రెండో కాన్పు కూడా ఇవి నా తండ్రి అని ప్రార్థనా శక్తికి రా అని మా పక్కన వాళ్ళు చెప్పారు. నేను పోయిన ఫిబ్రవరి విజయవాడ వెళ్ళటం జరిగింది. అయ్యగారు పండ్లు ఇస్తున్నారు. అయ్యా నాకు పాప కావాలి, బాబు తర్వాత నాకు పిల్లలు లేరయ్యా, మరి పాప కావాలని అడుగుతున్నాను. 10 నెలలు వచ్చాను. 10 నెలల డిసెంబర్ కూడా అయిపోయింది. అయ్యా నాకు అందట్లేదు, ఏం తండ్రి, ఇంకా నాలో ఏ లోపం ఉంది, ఇంకా నీకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసేయి ప్రభు అని దేవుడిని అడుక్కుంటూ వస్తున్నాను. పోయిన సంవత్సరం జనవరిలో కూడా ఈ ఒక్క నెల వచ్చి నేను రానేసయ్యా, నువ్వు నన్ను ఏమని చేయానని అయ్యగారితో గట్టిగా పండ్లు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను. 8 నెలల నుంచి వస్తున్నాను అయ్యా అని ఒక్క మాటే అన్నాను. కలుగును కాక అని అయ్యగారు అరటిపండు ఇచ్చారు. దేవుడు ఆ నెలలోనే కన్ఫర్మ్ చేశాడు. బాబు తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రార్థనా శక్తికి 10 నెలలు రాగా పాప పుట్టింది. బిడ్డకు 5వ నెల. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్, విజయవాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు కావ్య మాధురి, నా హస్బెండ్ పేరు నాగార్జున, మాది గన్నవరం. నాకు మొదటిగా బాబు పుట్టాడు, అంటే 7th మంత్లో డెలివరీ అయ్యాను. నేను వెయిట్ తక్కువ పుట్టాడు. మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయినప్పుడు దేవా ఈసారి ఇచ్చే గర్భఫలం మళ్ళీ అబ్బాయి కావాలి, కానీ వెయిట్ తక్కువ ఉండకూడదు, మంచిగా నెలల్లోనే పుట్టాలని నేను ఎంతో ప్రేయర్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇసాకయ్య గారికి కూడా చెప్తే మరలా నీకు బాబు పుడతారని చెప్పారు. అదేవిధంగా నేను 9th మంత్ డెలివరీ అయ్యాను. నా బాబు వెయిట్ ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు. దేవుడి గొప్ప సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు రాణి, మాది కోదాడు. ఈమె మా పాప. మరి 3 సంవత్సరాల పిల్లలు లేరు. బాగా థైరాయిడ్తో మేము ఈ స్థలానికి వచ్చినప్పుడు అయ్యగారి ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి పెద్ద పాపనిచ్చాడు. మరి అదే రీతిగా మళ్ళీ ఇంకొక పాపను కూడా దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మరి ఆపరేషన్లో ఎన్నో మరి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ దేవుడు మరి అన్నిటినీ తప్పించి మరి నా బిడ్డకి, మనవరాలకి ఇద్దరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అదే మేము అనుకున్నాం తనకి హెల్త్ బాగాలేనప్పుడు, దేవా మరి నా బిడ్డ మనవరాలు ఇద్దరు చక్కగా బయటకు వస్తే ఒక టీవీ ప్రోగ్రామ్కి మేము ఇస్తాం డబ్బులు అనుకున్నాము. దేవుడు అదే రీతిగా తల్లిని బిడ్డని ఇద్దరిని కూడా క్షేమంగా మాకు ఇచ్చిన దానిని బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి ఇది 5వ నెల అండి. అదే రీతిగా మరి పెద్ద పాపకి అనుకోకుండా పోయిన నెలలో మరి పిడిసి వచ్చి సడన్గా పడిపోవటం జరిగిందండి. మరి దేవుడు ఆ సమస్య నుంచి కూడా మాకు విడుదలిచ్చి మరి ఆ బిడ్డని కూడా క్షేమంగా ఈ స్థలానికి తీసుకొచ్చిన దేవుడికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మాది ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, నామవరం గ్రామం. నా పేరు తెరిసా, మా హస్బెండ్ పేరు క్రాంతి.
మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ అందలేదు. తర్వాత ఇక హాస్పిటల్ బంద్ చేసి ప్రార్థనా శక్తికి రావటం మొదలుపెట్టినాక 1 ఇయర్ లోపే మాకు ఒక పాప పుట్టింది. పాపకి ఇప్పుడు 8వ నెల. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది రోటర్ నగరు. అయితే ఫస్ట్ మా కోడలకి గర్భఫలం అందింది కానీ అబార్షన్ అయింది. అబార్షన్ అయ్యాక మా కోడలకి నమ్మకం అనేది దేవుడి మీద పోయింది. పోతే మేము ఎంతో బాధపడ్డప్పుడు ఇషాక పాస్టర్ గారి కాడికి వస్తుంటే, అయ్యా నా కోడలకి గర్భఫలం కావాలని అయ్యగారి దగ్గర ఇచ్చే కాయలే తీసుకొని పోతున్నా, కోడలకి ఇస్తున్నా. అమ్మ తప్పకుండా అందిద్ది, విశ్వాసం ఉంచమ్మా. నా ప్రేరాయలు ఆ కాయలు నా కోడలు తింటా ఉంది. తింటున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసిండు. 3వ నెల తీసుకొచ్చిన, మళ్ళీ ప్రార్థన చేయించుకొని తీసుకొని పోయినా. మళ్ళీ 7వ నెల వచ్చాక 7వ నెల తీసుకొని వచ్చిన, ప్రార్థన చేయించుకొని పోయినా. చక్కని మనవడిని ఇచ్చిండు దేవుడు. విశాఖ పాస్టర్ గారు ప్రేయర్ చేసి 2 కమలాకాయలను 1 యాప్లికాయ ఇచ్చినప్పుడు, అయ్యగారు నా కోడలకు పిల్లలు కావాలని అడుగుతున్న అయ్యగారు అన్నప్పుడు, పుడతారు పో అన్న విశ్వాసంతో కాయలు చేసకపోతే మా మనవడిని ఇచ్చిండు. 10,000 రూపాయలు కూడా నేను కాలు నొప్పికి 30,000 దాకా పెట్టిన. నాకు కాలు నొప్పి, మెడం కాడు నొప్పి వస్తే ఆ నొప్పి కూడా అయ్యగారి కాడికి వచ్చాక పోయింది. పోయాక మనవడు పుట్టిండని కాలు నొప్పికి 2టికి కలిపి 10,000 రూపాయలు స్పాన్సర్ చేసిన. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. దేవాతి దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు మాలతి, నా భర్త పేరు వినోద్ కుమార్. మాకు వివాహం జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్నో హాస్పిటల్కి తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా నీకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఒక హాస్పిటల్లో అయితే అసలు నీకు పిల్లలే పుట్టరు, ఇంక నీకు అనవసరం అని చెప్పారు. ప్రభువా ఏంటి నాకు పిల్లలు పుట్టరు అంటున్నారు, ప్రభువా నాకు సహాయం చెయ్యి అని నేను ఎంతో ప్రార్థించాను. ఇసాకయ్య దగ్గరికి మా బంధువుల ద్వారా తెలుసుకొని వచ్చి అయ్యా నాకు అబార్షన్ అయింది, పిల్లలు కలిగి కూడా అబార్షన్ అయిపోయింది అంటే, లేదు తల్లి నీకు బిడ్డలు పుడతారు, ఇదిగో నువ్వు బిడ్డనెత్తుకొని మరలా వస్తావు అని నాకు పండిచ్చారు. ఆయన చెప్పిన రీతిగానే నాకు బిడ్డ పుట్టాడు. నేను మగబిడ్డకు జన్మనిచ్చాను. తల్లి బిడ్డ ఇద్దరం సురక్షితంగా ఉన్నాం. మాకు 10 సంవత్సరాల తర్వాత మగబిడ్డ పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఇస్సాకయ్య గారికి మా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు వనిష్క, నా భర్త పేరు చంద్రశేఖర్. మాకు ఇదివరకే 2 పాపలు. నేను మరోసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినగానే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ట్విన్స్ అని చెప్పారు. ట్విన్స్ అని చెప్పగానే నాకు మొదటగా గుర్తుకొచ్చింది అయ్యగారి దగ్గరకు వచ్చాను. అయ్యా మరి నాకు 2 ట్విన్స్ అని అంటున్నారు, నాకు 2 ఇదివరకే పాపలు ఉన్నారు, నాకు బాబు కావాలనుకుంటున్నాను అంటే, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు కదా, 2 కుమారులను ఎత్తుకొని వస్తావు పో అని అన్నాడు. దేవునికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. అలాగే అయ్యగారు చెప్పినట్టే నాకు 2 కుమారులు జన్మనిచ్చాను. నేను అయ్యగారికి నిండా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 7 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం గాంధీనగర్, జింకానా గ్రౌండ్స్, విజయవాడ.